వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను జోనాభిరామ్ నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి లబ్ధిదారులకు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చెక్కుల పంపిణీ తెలంగాణలో సాఫీగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాలూరులో కరోనా టీకాకు ఎమ్మెల్యే ఎండి షకీల్ శ్రీకారం ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ఉర్దూ టీచర్స్ ఆందోళన ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ రాజన్న సిరిసిల్ల గంభీరావుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం ముస్తఫానగర్ లో 2 బైకులు ఢీకొని 2 వ్యక్తులు మృతి ఆసీస్ ను చిత్తు చేసిన టీమిండియా విశేష టెస్ట్ లో భారత్ ఘన విజయం డీటెయిల్స్ చూస్తే ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయడంలో హైదరాబాద్ ప్రధాన భూమికగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరోనా వ్యాక్సిన్ పై మంత్రి తలసాని సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహ పడరాదని, పుకార్లు నమ్మరాదని సూచించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్ కుమార్, డిఎంహెచ్ఓ వెంకటి, డిఐఓ ఎస్బీహెచ్ఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. So, sir, if you have phase 1 government facilities of private work అయిపోతుంది sir. Next మేము private health facilities start చేస్తాము sir. దాని తర్వాత sir, both commissioners are uploading the beneficiary list sir. Once instructions are given, we will do in camp mode in both the and the frontline workers sir. అడుగుతున్నారు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు కానీ అయితే మన 16 రోజు 30 మందికి ఇచ్చినాం 30 minutes సబ్మిషన్ సార్ ప్రతి సెంటర్ లో ఒక 3 రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. వన్ ఇస్ బేసిక్లీ ద వెయిటింగ్ రూమ్, వన్ ఇస్ ది అబ్జర్వేషన్ రూమ్ అండ్ వ్యాక్సినేషన్ రూమ్. 2 hours అందులో కొంతమంది అంగన్వాడీ రెసిస్టెంట్ ఉన్నారు సార్. 4 మెంబర్స్ కౌన్సిలింగ్ ఇచ్చాం. టార్గెట్ వాళ్ళు రిలీజ్ లేదు. రిమైనింగ్ వాళ్ళ మా స్టాఫ్ అబ్సెంట్ ఉన్నారు. ఇంకా 3 ఆశాస్ రెడీ ప్రాబ్లమ్ 36 అచీవ్. ఒక భయానకమైనటువంటి వైరస్ అనేది, ఎందుకంటే మనుషులే చనిపోయినటువంటి మనం చూస్తాం. ఇక వేరే దేశాలలో కుప్పలు తెప్పలుగా చనిపోయినటువంటిది చూస్తాం. కానీ ఈరోజు ఒక హైదరాబాద్గా మనందరం గర్వపడాలి. వ్యాక్సిన్ హైదరాబాద్లో తయారు అవుతుంది. ప్రపంచానికి ఇచ్చే వ్యాక్సిన్ కూడా మన హైదరాబాద్లోనే తయారైంది. అంటే ఎంత దేశంలో ప్రపంచంలో మనకంటే అడ్వాన్స్ అనుకున్న వాళ్ళు కూడా అల్టిమేట్గా వ్యాక్సిన్ హైదరాబాద్కినే స్టార్ట్ అయింది. ఇక కొంతమంది మూర్ఖులకి ఏంటంటే తెలివితేటలు లేకుండా మాట్లాడుతున్నారు. ఏదో భారత్ బయోటెక్లో కేటీఆర్ గారు విజిట్ చేసేది ఎప్పుడు కరోనా వైరస్ స్టార్ట్ అయిన 1 month 1.5 2 months తర్వాత అక్కడ విజిట్ చేసాడు భారత్ బయోటెక్. అవి మీకు పేపర్లో టీవీలో కూడా పబ్లిష్ చేసి. అయితే ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రజల్లో దానిలో 30 మెంబర్స్ చేసాం సార్. ఫస్ట్ డే 30 సార్. ఈ రోజు మళ్ళీ చేసాం సార్. సండే వెనస్డేలో సాటర్డే లేవు సార్. లేదు సార్. 150 టార్గెట్ అయిపోతే బంద్ చేసేస్తాం సార్. ఈరోజు చాలా మంచి రెస్పాన్స్ ఉంది సార్. ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. పల్లెటూరులో మేము ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక 2-3 కొంచెం నొప్పి అని చెప్పారు. ఒకరిద్దరు కొంచెం భయంతో కళ్ళు తిరిగి పడిపోయారు సార్. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదు. వాళ్ళకి ఎందుకంటే అక్కడ ఉన్న ఏఎఫ్ఐ టీంతో మేము ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. గోల్కొండ ఏరియా హాస్పిటల్ చూస్తున్నాం సార్. ఫస్ట్ డే ఇనాగ్రేషన్ రోజు 30లో 27 చేసాం సార్. ఓన్లీ లేటర్ సెకండ్ డే ఒక డాక్టర్కి మాత్రం ఫీవర్ ఉండేది సార్. బట్ వీ డోంట్ నో ద కాజ్, బట్ షీ వాజ్ టేకింగ్ డోలో. కేసీఆర్ పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వ్యాసం వినయ్ భాస్కర్
చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురికి ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిరుపేదలకు అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ జాసం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. ప్రగతి యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా నియోజకవర్గంలో అనేక మంది గత కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వారందరికీ కూడా సుమారు 23 మందికి 15 లక్షల ఆర్థిక సాయం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మా స్థానిక కార్పొరేటర్లు కానీ మా స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ డివిజన్లో ఉన్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారి అన్ని పేర్లు మాకు ఇస్తే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వారందరూ కూడా ఈరోజు మరి ప్రజా సంక్షేమ ప్రగతి యాత్ర కార్యక్రమంలో భాగంగా వారందరికీ కూడా 15 లక్షల ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అనేక కాలనీలకు కావాల్సిన కమ్యూనిటీ హాల్లు కానీ కుల సంఘాల భవనాలకు కానీ మరి ఈరోజు రెవెన్యూ అధికారులతో కూడా సమీక్షించుకోవడం జరిగింది. ఇదే కాకుండా మరి కొన్ని రోడ్లపైన మిడిల్ పోల్స్ ఉండటం, లూజ్ వైర్లు ఉండటం, అదేవిధంగా కావలసినటువంటి హెవీ లోడ్స్తోని అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ కావాలని చెప్పి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఓపెన్ ప్లేసెస్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఓపెన్ జిమ్స్ కానీ పార్క్స్ కానీ నిర్మాణం కోసము టౌన్ ప్లాన్ అధికారులతో కూడా సమీక్షించుకోవడం జరిగింది. ఈరోజు మరి పెద్ద ఎత్తున అధికారులతో పాటు మరి అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్న చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది, అధికారులతో సమీక్షించుకోవడం జరిగింది. ఈ తీరుగా ప్రజా సంక్షేమ ప్రగతి యాత్ర ఒక ముఖ్య ఉద్దేశం 6 ఏళ్ల నుంచి మా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలన్నీ కూడా అర్హులైన వారికి అందే విధంగా దీని ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మేము 6 ఏళ్ల నుంచి అనేక డివిజన్లలో మరి మా కార్పొరేటర్లు కానీ మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలు వికారాబాద్లో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ను ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆశా వర్కర్లు, డాక్టర్లు, అంగన్వాడీ సిబ్బందికి టీకా ఇచ్చారు. అతి త్వరగా వ్యాక్సినేషన్ కనుగొన్న శాస్త్రవేత్తలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రామ్దాస్ నాయక్, ఎంపీపీ సత్య హరిచంద్ర, డాక్టర్ చంద్రకాంత్, వైస్ ఎంపీపీ రాజశేఖర్, హరికృష్ణ, రాజు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా మీ అంతవరకు అయితే ఎవరైనా చూడలేదు. ఒక మంచి డాక్టర్ ఉన్నారు. మీకు మరొకసారి కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గుడ్ వర్క్ ఎక్కడ ఏ కాంప్లైంట్ ప్రతి దగ్గర చూసినా ఎక్కడ పోయినా కాంప్లైంట్లు ఉన్నాయి, కానీ ఒక మంచి టీం వర్క్ చాలా మంచిగా చేసింది. అది చేసినందుకే ఈరోజు ఇంత త్వరగా వ్యాక్సిన్ కూడా మన శాస్త్రజ్ఞులు కూడా కనుక్కున్నందుకు వారికి కూడా మీ అందరి తరఫున మన తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా ఒక 8-9 నెలల్లో ఒక వ్యాక్సిన్ కనుక్కోవడం అనేది చాలా రేర్ అయినా సక్సెస్ఫుల్గా కనుక్కొని ఈరోజు ఆ కరోనా మహమ్మారికి ఒక మంచి టీకా వేయడం, ఇంత తొందరలో వేయడం శాస్త్రజ్ఞులకు ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా కొన్ని ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చెప్తుంటారు, ఆఫ్లైన్ రిటైన్ అని చెప్పి దయచేసి అవి నమ్మకండి. మనకు తెలిసి ఇంతకుముందు పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటే కూడా రియాక్షన్ అవుతుండే. ఇప్పుడు కొంతమందికి కరోనా మామూలు టీబీ, కొంతమంది జ్వరం కోళ్ళు ఇప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే కూడా కొంతమందికి పడదు. అది పడదని చెప్పి దీన్ని వేరే చేయకండి. ఎందుకంటే చాలా కష్టపడి ఆశమాసి కాదు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ అన్ని టెస్టింగ్ చేసి బయటికి ఇచ్చింది. ఎందుకంటే ఒక ప్రాణాల మీద చేసింది కానీ అంత నెగిటివ్ మాత్రం తీసుకపోకుండా ఇది 100% సక్సెస్గా ఉంది. మన సక్సెస్ అయితే ఇది ఒక మంచి అవకాశం మనకు. ఎందుకంటే మన శాస్త్రవేత్తలు చాలా కష్టపడి తెచ్చారు. దాంట్లో మన గొప్పతనం అనేది ఏంటంటే దీంట్లో ఒక టీకా మన హైదరాబాద్ బయోటెక్నిక్ వాళ్ళు కూడా కనుక్కున్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేసి ఇంకా ఈ మహమ్మారి అనేది విస్తరిస్తూనే ఉంది. మరి దీన్ని దాదాపు శాస్త్రవేత్తలు దేశం మొత్తం కూడా మీకు అందరు కూడా తెలుసు. మరి ఆ సమయంలో మరి ప్రజల రక్షణ ముఖ్యమైన ఒక ఉద్దేశంతో ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతిన్నా ఇవాళ ప్రభుత్వం ఎంతవరకు నష్టపోయిందో మీ అందరూ కూడా తెలుసు. అయినా కూడా ప్రజల ప్రాణాలు ముఖ్యమని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ లాక్డౌన్ నిర్వహించి మరి ప్రజలకు అన్ని సౌకర్యాలు అందిస్తూ పాటు మరి కరోనా బారిన వాటిని అందరికీ కూడా మరి నిత్యం
మరి డాక్టర్లు కానీ ఆశా వర్కర్లు అంగన్వాడీ మీరు అందరూ కూడా 24 గంటలు కూడా దాదాపు 8 నెలల నుంచి కూడా పనిచేయడం మీకు అందరికీ నిజంగా కూడా ప్రత్యేకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇవాళ వ్యాక్సిన్ కూడా రావడం సంతోషం. మరి చూస్తున్నాం రోజు రోజు రికవరీ రేట్ కూడా బాగా పెరుగుతుంది. అయినా కూడా మనం ఇంకా ఖచ్చితంగా పాటించాలి, ఇంకా మాస్కులు ధరించాలి, శానిటైజ్. సీఎం కేసీఆర్ ముందు చూపుతో కరోనా మహమ్మారి నుండి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగామని ఎమ్మెల్యే ఎండి షకీల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పర్యటించిన ఆయన సాలూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ టీకాను ప్రారంభించారు. అనంతరం ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బంది, ఆరోగ్య కేంద్రం సిబ్బందికి కోవిడ్ టీకాను వేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవ చేసిన డాక్టర్లకు, పోలీసులకు ఎమ్మెల్యే ఎండి షకీల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, ఎంపీపీ భూదేశ్ రావతి, రాజేశ్వర్, ఏఎంసీ చైర్మన్ అర్చన తదితరులు పాల్గొన్నారు. కరోనా ఎకానమీ ఆర్థిక పరిస్థితి కానివ్వండి, మన హెల్త్ కానివ్వండి, ఈ అన్ని విషయాల మీద చాలా ఒక భయాందోళనతోని ప్రజలు లాస్ట్ 8 నెలల నుంచి ఈరోజు బ్రతుకుతా ఉన్నారు. అంటే ఏమైనా వస్తుందేమో అని. అంటే న్యాచురల్గా దీంట్లో ఇస్తున్న డోసెస్ ఏంటంటే 0.5 ml మనం ఫస్ట్ డోస్గా ఇస్తా ఉన్నాం. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత ఇక నేను పైల్వాన్ అయిపోయినా బాగా ఏం కాదు నాకు అని అంతా జాగ్రత్తగా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మళ్ళా 14 daysలో ఈ ఇంజెక్షన్ ఒక ఎఫెక్ట్ అనేది మన బాడీలో కనిపిస్తుందని నాకు ఇప్పుడే రేఖా డాక్టర్ గారు చెప్పిండ్రు. మళ్ళీ ఆర్డీఓ గారికి కూడా బాగా నాలెడ్జ్ ఉంది, ఆయన కూడా చెప్పిండు. సగం డాక్టర్ ఆర్డీఓ సాబ్ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. 14 days తర్వాత మళ్ళా యాంటీబాడీస్ 70% వరకు 60% వరకు మన బాడీలో డెవలప్ అవుతాయి. తర్వాత 28 రోజులకు మరొకసారి సెకండ్ డోస్ తీసుకుంటాం. ఆ సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత మళ్ళా 14 రోజులు మళ్ళీ దాని ఎఫెక్ట్ పూర్తిగా మన బాడీలో కనిపిస్తూ ఉంటుంది. 2 సంవత్సరాల వరకు యాంటీబాడీస్ మన ఫార్మా కంపెనీస్ కూడా ఇక్కడ సంప్రదిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న కెపాసిటీ కూడా దాదాపు లక్షల కోట్ల డోసులు దాదాపు ఇక్కడ తయారు చేసే కెపాసిటీ మన హైదరాబాద్లో భారత్ బయోటెక్ ఉంది. కాబట్టి అన్ని విధాలుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ని ఒక ఫార్మా హబ్గా తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ను ఎంపీపీ లోలపు గౌతమి ప్రారంభించారు. కరోనా వ్యాక్సిన్పై భయాందోళన వద్దని ఎంపీపీ లోలపు గౌతమి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ బావయ్య, డాక్టర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. పడుతూ ఉండాలి. ఓకేనా సార్? 48 hours లోపల ఏ ఇబ్బంది ఉన్నా చెప్పండి. మీకు కొన్న మీకు నొప్పి వచ్చినా, కొంచెం ఫీవర్ వచ్చినట్టయినా చెప్పండి. ఏముండాలని ఇన్ఫార్మ్ చేయండి. వరంగల్ జిల్లాలో 3వ రోజు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. యూపీ న్యూశాంపేట్లో డాక్టర్ మోనికా ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సిన్ సర్వేలైన్స్ ఆఫీసర్ వ్యాక్సినేషన్
అందులో ఫస్ట్ విడతలో మాలాంటి అంటే గ్రాస్ రూట్ లెవెల్ వర్క్ చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు కానీ ఏజెంట్స్ కానీ గౌట్కి సంబంధించిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం మాకు చాలా సంతోషం. ఫస్ట్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఫస్ట్ వ్యాక్సినేషన్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. పిఎస్సి షాంపేట అర్బన్లో వర్క్ చేస్తున్నాను, ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నానండి. నేను నిన్న వ్యాక్సిన్ వేయించుకున్నానండి. నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. నేను చాలా బాగానే ఉన్నాను. మా హాస్పిటల్లో ఉన్న సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాస్ అందరూ వేయించుకున్నారండి. వాళ్ళు కూడా సురక్షితంగా ఉన్నారండి. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ వ్యాక్సిన్ ఇంత త్వరగా ఈ గవర్నమెంటు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు, మోదీ గారు ఇంత త్వరగా మాకు ఇప్పిస్తారని అనుకోలేదండి. ప్రస్తుతం మాకు మా అందరికీ హెల్త్ అసిస్టెంట్, మరి తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్కి కానీ, తర్వాత డబ్ల్యూఎంసీ డిపార్ట్మెంట్కి కానీ, తర్వాత అంగన్వాడీ టీచర్లు అలాంటి వాళ్ళకి కానీ, తర్వాత పోలీసు వాళ్ళకి కానీ మాకు ఈ వ్యాక్సిన్ మాకు ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు వేయించినందుకు మేము కేసీఆర్ కానీ మోదీ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మోనికా, యూపీహెచ్సి షాయంపేట, వరంగల్ అర్బన్ అండి. ఈరోజు రెండో రోజు కార్యక్రమం జరుగుతుందండి యూపీహెచ్సి షాయంపేటలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాము. వ్యాక్సినేషన్ మెడికల్ ఆఫీసర్ నుంచి హెడ్ క్వార్టర్ స్టాఫ్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ హెల్పర్స్కి ఈరోజు సెకండ్ డే వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందండి. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆవాజ్ రాష్ట్ర కమిటీ, తెలంగాణ రాష్ట్ర ట్రైన్డ్ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆవాజ్ అధ్యక్షులు మహమ్మద్ అన్సారీ మాట్లాడుతూ ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉర్దూ మీడియం మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ఉర్దూ మీడియం పోస్టుల గురించి, ఉర్దూ మీడియం టీచర్ల పోస్టుల గురించి, ఉర్దూ మీడియం టీఆర్టీ 2017లో క్వాలిఫై అయిన ఉర్దూ మీడియం అభ్యర్థులు అయితే ఉన్నారో ఈరోజు ఇందిరా పార్క్లో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇది 2014లో 900 పోస్టుల కోసం ఉర్దూ మీడియం టీచర్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో ఏదో ఒక వంక పెట్టి ఓన్లీ 370 పోస్టులు ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం ప్రతిసారి ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ పోస్టుల రిజర్వేషన్ ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడైతే క్యాండిడేట్స్ దొరకనప్పుడు ఇమీడియట్గా డీరియోజ్ చేసి ఇమీడియట్గా ఓపెన్ పోస్టులతో నింపడం జరుగుతుంది. కానీ ఇది 2-3 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. ఇది పోస్ట్ అయిపోయి రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఇప్పటి వరకు నింపకపోవడం చాలా దురదృష్టకర విషయం. ఎందుకంటే ఉర్దూ మీడియం స్కూళ్ళని వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఘనంగా V3 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ నూతన క్యాలెండర్ ను చెన్నారావుపేట మండల ఎస్ఐ రవి ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిస్టులు పనిచేయాల్సి ఎస్ఐ రవి కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నపురావుపేట మండల సామాజిక సేవాకర్త కృష్ణ, చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖ హనుమాన్ కాలనీలో దొంగతనం జరిగింది. స్థానికులు వెంటనే పట్టణ సిఐ పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి పోలీసులు వెళ్లి దొంగతనం ఎలా జరిగిందో అనే కోణంలో దర్యాప్తు చేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మధుసూదన్ తెలిపారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు పెట్టి వెళ్లవద్దని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కాళ్ల గణేష్, కానిస్టేబుల్ దేవుల రాథోడ్, కానిస్టేబుల్ రవికుమార్ పాల్గొన్నారు. ఆఫీస్ పోయితే 1 అవర్ ఉండి వచ్చిన కొంచెం పని ఉందండి. ఇప్పుడు ఎంత కెమెరాలు అవసరం పడుతున్నాయి. అట్లాగే 13 గేట్లు కూడా అవసరం పడుతున్నాయి. ఈ యొక్క సేఫ్ కాలనీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే
ఈ కాలనీలోకి ఎవరన్నా వస్తే ఖచ్చితంగా ఏదో ఒక కెమెరాలో నమోదవుతారు. ఈ కాలనీ నుంచి వెళ్ళినా ఏదో ఒక కెమెరాలో నమోదవుతారు. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా సరే ప్రతి కెమెరాలో పడాల్సిందే. నైట్ టైంలో 10 to 6 అన్ని గేట్లు కూడా మూసివేసి ఒక గేటు ద్వారానే అక్కడ ఒక వాచ్మెన్ పెట్టి ప్రవేశ ద్వారము మరియు ఎగ్జిట్ ఎంట్రీ ఒకటే గేట్ పెట్టి వాచ్మెన్ రికార్డ్ చేసుకుంటాడు ఎవరు వస్తుండ్రు ఎవరు వెళ్తున్నారు అనేది. అట్లా సేఫ్ కాలనీ ప్రాజెక్ట్ అనేది పనిచేస్తుంది. ఇది మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంది, తర్వాత మన కామారెడ్డి టౌన్లోని ప్రారంభిస్తున్నాము. ఈ సేఫ్ కాలనీ ప్రాజెక్టు ఒక్కసారి ప్రారంభించబడితే చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. మా కాలనీకి ఎక్కడి నుంచి వచ్చినా సరే మేము ఎక్కడో ఒక కెమెరాల పట్టుబడతామని చెప్పి ఒక ఆదర్శ కాలనీగా కామారెడ్డిలో పిఎంహెచ్ కాలనీ నిలుస్తుంది. ప్రజలందరికీ నమస్కారాలు. మీరు ఎక్కడన్నా ఫంక్షన్స్ కానీ ఏదన్నా పనుల నిమిత్తం బయటకు కానీ వెళ్తే మీ ఇంటికి తాళం వేస్తే దయచేసి 100 డయల్ కానీ లేదంటే మీ కన్సర్న్ వార్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు వారికి కానీ లేదంటే పోలీస్ స్టేషన్ కానీ తెలియజేస్తే మీ తాళం వేసిన ఇల్లు చుట్టూ డేలో నైట్లో దాదాపు ఒక 4-5 టైమ్స్ మా పోలీస్ పార్టీలు వచ్చి చెక్ చేసి వెళ్ళిపోతాయి లాక్ను. అట్లే గేటు బయట లాక్ వేయొద్దు. గేటు బయట లాక్ వేయడంతో దొంగకు ఈ ఇంటికి లాక్ ఉందనే సిగ్నల్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఒకవేళ మీరు ఇంటికి లాక్ వేసి గేటుకు లోపల నుంచి లాక్ వేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్తాఫానగర్ గ్రామంలో 2 బైకులు ఢీకొని 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ముస్తాబాద్ మండల చిప్పలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీమిండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన 4వ టెస్టులో భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చెక్కులు పంపిణీ. తెలంగాణలో సాఫీగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ. సాలూరులో కరోనా టీకాకు ఎమ్మెల్యే ఎండి షకీల్ శ్రీకారం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఉర్దూ టీచర్స్ ఆందోళన. ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం. ముస్తాఫానగర్ లో 2 బైకులు ఢీ, 1 మృతి, 2 వ్యక్తులు మృతి. ఆసీస్ను చిత్తు చేసిన టీమిండియా. బ్రిస్బేన్ టెస్ట్ లో భారత్ ఘన విజయం.
ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.